హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మనీ ప్లాంట్ని ప్రాపగేట్ చేసి బాత్రూంలో పెడదాం అనుకుంటున్నాను. నార్మల్గా అందరూ ప్లెయిన్ వాటర్లో ప్రాపగేట్ చేస్తారు, కానీ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికి పర్లైట్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. అలాగే అక్వేరియంలో చేపలతో పాటు చెట్లను పెంచే వాళ్ళకి అక్వేరియం సాయిల్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. ఈ రెండింటిని యూజ్ చేసి నేను ప్రాపగేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ చిన్న బాటిల్లో ఉండే మనీ ప్లాంట్ మొక్కని నేను పెద్ద బాటిల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అసలు పర్లైట్ అంటే ఏంటో తెలుసా? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ పర్లైట్ అనేది వాల్కనోస్లో నుంచి వస్తుంది. వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు అబ్సిడియన్ అనే ఒక పదార్థం అందులోంచి ఫ్లోట్ అవ్వకుండా బయటకు వస్తుంది. వాల్కనో బద్దలైన తర్వాత అందులోంచి లావా బయటకు వస్తుంది కదా, ఆ లావాతో పాటు ఈ అబ్సిడియన్ అనే పదార్థం కూడా బయటకు వస్తుంది. ఇది చూడడానికి ఎలా ఉంటుంది అంటే బ్లాక్ గ్లాస్ స్టోన్, గ్లాస్లా మెరుస్తుంది కానీ రాయిలా ఉంటుంది. నల్లటి గ్లాస్ స్టోన్ అనమాట. దీనికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దీనికి క్రాక్స్ పడతాయి. ఈ క్రాక్స్లోకి వాటర్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. దీన్నే హైడ్రోనిఫికేషన్ అంటారు. ఈ హైడ్రోనిఫికేషన్ ప్రాసెస్ అనేది కొన్ని మిలియన్ ఇయర్స్ జరుగుతుంది. ఈ మిలియన్ ఇయర్స్లో ఈ పెద్ద బ్లాక్ కలర్ పెద్ద రాయి ఈ మిలియన్ ఇయర్స్లో చిన్న 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 గ్రాన్యూల్స్లా మారుతుంది అన్నమాట. మీకు ఇలా చెప్తే క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రాన్యూల్ ఒక మొక్కజొన్న గింజ అనుకోండి. ఈ మొక్కజొన్న గింజని అంటే ఒక గ్రాన్యూల్ని 1500 degrees ఫారెన్హీట్లో వేడి చేస్తే మొక్కజొన్న పాప్కార్న్లో ఎలా పాప్ అవుతుందో ఈ గ్రాన్యూల్ కూడా అలానే పాప్ అవుతుంది అన్నమాట. దాన్నే పర్లైట్ అంటారు. మీకు అర్థమైందా? ఈ గ్రాన్యూల్ని 1500 degrees ఫారెన్హీట్లో వేడి చేస్తే పాప్ అవుతుంది. అదే పర్లైట్. ఈ పర్లైట్కి టైనీ టైనీ హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ వల్ల ఎరేషన్ అంటే గాలి ఇంకా వాటర్ అబ్జార్ప్షన్ చాలా బాగా జరుగుతుంది. శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట. అబ్జార్బ్ చేసుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే మోస్ట్లీ ఈ పర్లైట్ని గార్డెనింగ్లో యూజ్ చేస్తారు. మట్టిలో తేమని ఎక్కువసేపు ఉంచుతుంది, అలాగే రూట్స్కి గాలి వచ్చేలా చేస్తుంది. ఒట్టి మట్టి మాత్రమే ఉంటే మట్టి కొన్నిసార్లు గట్టిగా అయిపోతుంది, గట్టిగా ఇలా బిగుసుకుపోద్ది అనమాట. కానీ కొన్నిసార్లు లేకా కూడా యూజ్ చేస్తారు, పర్లైట్ యూజ్ చేస్తారు. వీటి వల్ల ఏంటంటే మట్టి మధ్యలో గ్యాప్స్ వస్తుంది. దీనివల్ల ఏరేషన్ జరుగుతుంది అనమాట. రూట్స్కి ఆక్సిజన్ అందుతుంది. ఈ పర్లైట్ అనేది ఏ ఆన్లైన్ స్టోర్లో అయినా దొరుకుతుంది, లేదంటే గార్డెనింగ్ సప్లైస్ నర్సరీ ఉంటుంది కదా, ప్లాంట్ నర్సరీలో కూడా దొరుకుతుంది. ఇది మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని లేదా బయట కొనుక్కొని ప్యాకెట్ తెచ్చుకొని వాడేటప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేయగానే నార్మల్గా బయట దుమ్ము ఎలా అయితే వస్తుందో అలాగే ఈ పర్లైట్లోంచి కూడా దుమ్ము వస్తుంది అనమాట. ఈ దుమ్ము మన రెస్పిరేటరీ సిస్టమ్కి మంచిది కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే పర్లైట్ని బయటకు తీసిన తర్వాత దాన్ని వాటర్తో వెట్ చేయడం వల్ల ఆ దుమ్ము అణిగిపోతుంది. అప్పుడు మీరు మీ సాయిల్లో కానీ ఎలా అయినా వాడుకోవచ్చు. ఈ పర్లైట్ని నార్మల్గా సాయిల్లోనే కాకుండా హైడ్రోఫోనిక్ గార్డెనింగ్లో కూడా యూజ్ చేస్తారు. అలాగే కొన్నిసార్లు కన్స్ట్రక్షన్లో కూడా యూజ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ ఉంది కదా పర్లైట్ గురించి తెలుసుకోవడం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.